కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ కాసేపట్లో ప్రారంభం కానుంది. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సీఎం చేతుల మీదుగా 11 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించనున్నారు. సీఎం తుంగతుర్తి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో 2 రకాల రేషన్ కార్డులు మళ్లీ అమల్లోకి రానున్నాయి. నిరుపేదలకు 3 రంగుల కార్డు, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి గ్రీన్ కార్డు ఇవ్వనుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవటం, ఉప ఎన్నికలు వచ్చిన సమయంలోనే రేషన్ కార్డులు మంజూరు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు డిమాండ్ అధికంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించింది. వాటి ఆధారంగా కొత్త కార్డుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.